హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అహ్మదాబాద్లో జరుగుతున్న కాయిన్ ఎగ్జిబిషన్ ఏ కాయిన్కి ఎంత విలువ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 1999లో జారీ చేసిన కాయిన్, దానిపైన ఇందిరాగాంధీ బొమ్మ ఉంటే అహ్మదాబాద్ 50 లక్షల రూపాయల డిమాండ్ ఉంది. 1964లో తయారు చేసిన ₹1 కాయిన్ గోల్డ్ కలర్లో ఉండి దాని వెనకాల బహదూర్ మహారాజ్ ఫోటో ఉంటే ఒక కాయిన్కి 3 లక్షలు. అలాంటిదే ₹5 కాయిన్ ఉంటే 10 లక్షల రూపాయలు. ఇలాంటిదే ₹5 నోటు ఉంటే 10 లక్షల వరకు సంపాదించవచ్చు. మీ దగ్గర ₹10 నోటు ఉంటే దానిపైన మన్మోహన్ సింగ్ సంతకం ఉంటే 3 లక్షలు, ఎస్ జగన్నాథ్ సంతకం ఉంటే 12 లక్షల రూపాయలు అహ్మదాబాద్ ఎగ్జిబిషన్లో ఇస్తున్నారు. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న 10, 5, ₹20 నోట్ పైన సీరియల్ నెంబర్స్లో స్టార్ ఉంటే ఎగ్జిబిషన్లో 5 లక్షలు తీసుకోవచ్చు. మీ దగ్గర ₹2 నోటు ఉండి దానిపైన 484 సిరీస్తో ఉండి గవర్నర్ మల్హోత్రా సంతకం ఉంటే 6,40,000 ఇస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఏ కాయిన్ వెనకాలైనా మాతా వైష్ణవిదేవి బొమ్మ ఉంటే అలాంటి 10 కాయిన్స్ ఉంటే మీరు 18 లక్షలు సంపాదించవచ్చు. మనం యూజ్ చేస్తున్న ₹5 కాయిన్ అందరి దగ్గర ఉంటుంది, కానీ ₹3,000 ఇస్తున్నారు. నెక్స్ట్ ₹10 కాయిన్ 15 కాయిన్స్ ఉండి వాటి వెనకాల 10 రేఖలు ఉంటే మీకు 9 లక్షలు ఎగ్జిబిషన్ వాళ్ళు ఇస్తున్నారు. 1947-72 మధ్య ఆ కాయిన్ పైన ఉన్న భారతీయ జెండా ఉంటుంది. ఇది మీ దగ్గర ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న కాయిన్ మీ దగ్గర ఉంటే 11 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.